హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పప్పు రుబ్బకుండా దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇన్స్టెంట్ దోశలండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఫుల్గా చూసి. మరి ఈ దోశతో పాటుగా పల్లీ చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకోవాలి. దానిలో ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి వేసామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. దీనిలోనే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 4 ఎండుమిరపకాయలని నానబెట్టుకుని వేసుకోవాలి. తర్వాత ఒక బంగాళదుంపని పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం దోశ పిండి ఎలా అయితే మెత్తగా పట్టుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అప్పటికప్పుడు దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి ఈ పిండిని నానబెట్టవలసిన పని లేదండి, అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశల ప్యాన్ పెట్టుకుని మరీ హీట్ అవ్వకుండా మీడియంలో పెట్టుకుని కొద్దిగా వేడైతే సరిపోతుందండి. ఇప్పుడు గరిటెతో ఈ విధంగా పిండిని వేసేసుకుని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో. మీరు కావాలి అంటే ఇలా పొంగకపోతే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోండి. తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా వేసుకోవాలి. దోశలకి ఎప్పుడైనా కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఎర్రగా కాలిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా కాలిందో. ఇలా కాలిన తర్వాత దీన్ని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అంతేనండి, దోశలైతే ఇన్స్టెంట్ దోశలైతే రెడీ అయిపోయినాయి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా దోశలా వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ దోశలకి చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ఒక కప్పు పల్లీలు కూడా వేసుకుని మాడిపోకుండా ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేయటం వల్ల పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడైనా మనం పచ్చడి చేసినప్పుడు పల్లీలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి. పచ్చడి చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత దీనిలో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేసుకుని దీనిలో వేసేసుకోవాలి. అంతేనండి, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ దోశలతో ఈ పల్లీ చట్నీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.